పదవే ఆ గుడ్డి నాగేశ్వరి ఎక్కడుందనే సంగతి నీ నోటితోనే చెప్పిస్తా. పదవే. దిగవే. నిన్నిక్కడ ఫుట్బాల్ ఆడుకుంటే నాగేశ్వర్ ఎక్కడుందన్న సంగతి నువ్వెవరన్న సంగతి తెలుస్తుంది. నేను చచ్చినా నిజం చెప్పను. ఎలా చెప్పో చూస్తాను. నాగేశ్వరి, నీ గురించి తెలుసుకోవడం కోసం వాళ్ళు ఓ అమ్మాయిని పట్టుకొచ్చారు. అమ్మాయి నీకెలా తెలుసు? ఆ అమ్మాయే నన్ను ఇన్నాళ్ళు జాగ్రత్తగా చూసుకుంది. నా వల్ల అమ్మాయికి ఎలాంటి ప్రమాదం జరగకూడదు, ఎలాగైనా కాపాడాలి. గీతక, భారతిని వాళ్ళు ఏం చేస్తున్నారు? అమ్మాయిని స్తంభానికి ముళ్ళ కంచెతో కట్టి పడేస్తున్నారు. అక్క ప్లీజ్, భారతిని ఎలా అయినా రక్షించండి. ఇప్పటికైనా మర్యాదగా నాగేశ్వరి ఎక్కడుందో చెప్పు, లేదంటే అనవసరంగా వైదేహి చేతిలో చస్తావు. ఇది అంత ఈజీగా చెప్పదు. ఆ వైదేహి చేతిలో ఇది చావాల్సింది. నాగేశ్వరి, ఆ వైదేహి వచ్చింది. వైదేహియా? అది చాలా దుర్మార్గురాలక్క. భారతిని ఏమైనా చేస్తుంది. ఎలాగైనా తనని రక్షించండి ప్లీజ్ అక్క. ఇప్పటికే నీకు పరిస్థితి బాగా అర్థమయ్యుంటుంది. మర్యాదగా నాగేశ్వర్ ఎక్కడుందో చెప్పు. చెప్పను. పోనీ నువ్వెవరో చెప్పు. చెప్పను. నేను చెప్పిస్తాను. నాగేశ్వరి, ఆ అమ్మాయిని కొట్టి హింసిస్తున్నారు. అక్క, భారతిని రక్షించక్క ప్లీజ్ అక్క. భారతిని నేను వెళ్ళి రక్షిస్తాను. నాగేశ్వరి ఆగు. నాగేశ్వరి, నాగేశ్వరి, నాగేశ్వరి ఆగు. నాగేశ్వరి, నాగేశ్వరి, నేను చెప్పేది విను. అయ్యో నాగేశ్వరి ఆగు. నాగేశ్వరి, నాగేశ్వరి, నా మాట విను. నేను వెళ్తాను.
చెప్తావా లేదా? ఆగండి. చెప్పు, నువ్వు వచ్చావంటే నీతో పాటు ఎవరో వచ్చుండాలి. ఎవరో చెప్పు, చెప్పు. వైదేహి, ఏంటి సెంటిమెంటా? చెప్పవే, చెప్పు. నీతో పాటు ఇంకెవరొచ్చారు? చెప్తావా లేదా? చెప్పు, చెప్పవే. ఇదే గతి నీకు పట్టడానికి ఎంతోసేపు పట్టదు. చెప్పు, చెప్పవే. గుణ, ఆ బండిలో ఎవరున్నారో వెళ్ళి చూసిరా. వెళ్ళు. కారు దగ్గర నువ్వు సరిగా చూసినట్లేదు. పద వెళ్దాం. పదవే. నాగేశ్వరి, పారిపో. నాగేశ్వరి, పారిపో. నాగేశ్వరి, పారిపో. నాగేశ్వరి. గుణ, దేవకికి ఫోన్ చేసి చెప్పు.
నాకు ఫోన్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఈ కాల్ తప్పకుండా నీకే అయి ఉంటుంది. ఇదిగో. హలో దేవకి, నేను గుణ. వెంటనే బయలుదేరరా. అలాగే. ఆల్ ద బెస్ట్. ఏమైంది వైదేహి? అంతా బ్యాడ్ లక్ దేవకి. మనం ఏ పని చేసినా మొత్తం సవ్యంగా జరుగుతున్నట్టే ఉంటుంది. చివరి క్షణంలో ఏదో రకంగా దెబ్బ కొడుతూనే ఉంది. ఏమైంది? కొంపదీసి ఆ భారతి తప్పించిపోయిందా? అదేం తప్పించుకోలేదు. దాని ప్రాణాలే పోయాయి. ప్రాణాలు పోయాయా? అవునక్క, నువ్వు ఆ భారతిని పట్టి నాకు అప్పగించిన తర్వాత నేను నేరుగా దాన్ని మన స్థావరానికి తీసుకెళ్ళాను. అక్కడ దాన్ని ఎంత హింసించినా ఒరిజినల్ నాగేశ్వరి గురించి కానీ డూప్లికేట్ నాగేశ్వరి ఎవరనేది కానీ చెప్పలేదు. ఇక అక్కడ లాభం లేదని స్పెషల్ ట్రీట్మెంట్ కోసం గ్రౌండ్కి తీసుకెళ్ళాం. అక్కడ దాన్ని కట్టిపడేసి హింసిస్తుంటే సడన్గా గుణ భార్య అక్కడికి వచ్చింది. ఖచ్చితంగా ఆమెకు మన నాగేశ్వరి గురించి తెలుసుంటుందని, అది తెలుసుకోవడం కోసం గుణ భార్యను బెదిరించడానికే వైదేహి ఆ భారతిని చంపేసింది. ఇంతకీ గుణ భార్య నాగేశ్వరి ఎక్కడుందో చెప్పిందా లేదా? అది చెప్పేలోపే నాగేశ్వర్ అక్కడ ఉన్న మన వెహికల్లో ఉండటం గమనించాం. మేం దాన్ని పట్టుకోబోయే లోపే ఆ సన్యాసికి సంబంధించిన వాడొచ్చాడు. వాణ్ణి నా మాంత్రిక శక్తితో ఆపడానికి ప్రయత్నించాను. కానీ ఆ దైవానికి సంబంధించిన వాడొచ్చి నా శక్తిని అడ్డగించి నాగేశ్వర్ని తీసుకెళ్ళిపోయాడు. ఛ! ఏంటి వైదేహి, అంత ఇలా జరుగుతుంది? అన్నట్టు గుణభార్య ఎక్కడుంది? మన స్థావరంలోనే ఉంది. దాన్ని పట్టుకుని 4 తంటే నాగేశ్వరు ఎక్కడుందన్న వివరాలు తెలియచ్చు. ఇక గుణ భార్య వల్ల అది అయ్యే పని కాదు. మరైతే నాగేశ్వరిని పట్టుకోవడం ఎలా? అందుకు బ్రహ్మాండమైన మార్గం ఒకటుంది. ఏమిటది? నాగేశ్వర్ని పట్టుకోవడానికి విశ్వం గుణ నాగారణ్యానికి వెళ్ళినప్పుడు ఆ అడవిలో ఒక ముడుపు మూట వీళ్ళకి దొరికింది. అది ఓపెన్ చేయబోతే ఏదో శక్తి అందులోంచి బయటకు వచ్చి ముడుపుని తెరవనివ్వలేదు. చివరికి నేను కూడా తెరవడానికి ప్రయత్నిస్తే తెరుచుకోలేదు. దానివల్ల నాకు తెలిసిందేమిటంటే ఆ ముడుపుని తెరవడం కేవలం ఒక్క నాగేశ్వరి వల్ల మాత్రమే అవుతుందని. నాగేశ్వరికి ముడుపుకి ఏమిటి సంబంధం? సర్పవనం సన్యాసి ఓ ముడుపుని నాగేశ్వరి కోసం ఎవరి ద్వారానో ఇచ్చి పంపాడని చెప్పానుగా, అది ఈ ముడిపే. అయితే ఆ ముడుపును తెలిస్తే అందులో ఉన్న రహస్యం తెలుస్తుందన్నమాట. అవును, నువ్వే నాగేశ్వరి చేత ఆ ముడుపు విప్పించాలి. అందులోని రహస్యాన్ని తెలుసుకోవాలి. మా అక్కయ్యకు ఆ డూప్లికేట్ నాగేశ్వరికి అసలు పడదు. అలాంటప్పుడు మా అక్కయ్య నాగేశ్వరి చేత ముడుపుని ఎలా విప్పిస్తుంది? అందుకో ప్లాన్ సిద్ధంగానే ఉంది. ఏంటది? నువ్వు ఈ క్షణం నుంచే నే చెప్పినట్టు నటించాలి. ఎవరి దగ్గర నటించాలి? ఎందుకు నటించాలి? ఎలా నటించాలి? చెబుతాను. ఓకే. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నీకో వ్యక్తిని పరిచయం చేయడానికే తీసుకొచ్చాను. ఎవరతను? బాబా. బాబా,
నాగేశ్వరి, బాబా వచ్చారు. నమస్కారం బాబా. నమస్కారం. నాగేశ్వరి, నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఎందుకు? ఇన్నాళ్ళు నువ్వు ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే మేము ఎవరో ఒకరు వచ్చి రక్షిస్తూ ఉండేవాళ్ళం. కానీ ప్రతిసారి మేము వచ్చి రక్షించడం అంటే కుదిరే పని కాదు. అందుకని నిన్ను నువ్వు ఎలా రక్షించుకోవాలనేది నీకు నేర్పించడానికే తీసుకొచ్చాను. నన్ను నేను ఎలా రక్షించుకోగలను? ఎవరి సహాయమూ లేకుండా నడవడానికి కూడా చాలా కష్టపడుతున్న గుడ్డిదాన్ని నేను. అంధత్వం వల్ల ఏమీ చేయలేమనుకోక నాగేశ్వరి. ఏకాగ్రత ఉంటే ఏమైనా చేయవచ్చు. ముందు నువ్వు ధ్యానం చేయడం నేర్చుకో. నీ ధ్యానంలో ఏకాగ్రత కోసం నువ్వు దైవాన్నే తలుచుకోనవసరం లేదు. నీకు ఆ దైవానికి శత్రువైన వైదేహి ముఖాన్ని మాత్రమే గుర్తుంచుకో. అప్పుడు నీకు దేన్నైనా సాధించగలననే పట్టుదల వస్తుంది. వైదేహి భారతిని ఎంత క్రూరంగా చంపిందో గుర్తు తెచ్చుకో. అది నీకు శత్రువును చంపడానికి కావలసిన కసిని పెంచుతుంది. అన్నిటికంటే ముందు నీకు చూపు లేదన్న విషయాన్ని మర్చిపో. అప్పుడు నీకు చుట్టూ చీకటి కాకుండా వెలుగే కనిపిస్తుంది. నీవు ఈ శిక్షణలో మొదటి ఘట్టంగా ధ్యానం చేయడం నేర్చుకో. అందుకు సిద్ధమవు. రామమ్మా. జాగ్రత్త అత్తయ్య గారు. జాగ్రత్త. మెల్లిగారా. జాగ్రత్తగా రండి అత్తయ్య గారు. జాగ్రత్త. నువ్వు చస్తే నాకొచ్చే నష్టమేమీ లేదు. పైగా నీ పేరున 5 లక్షల ఇన్సూరెన్స్ ఉంది. అది నాకు లాభం. జాగ్రత్త. బామ్మగారు పడుకోండి. లేదు బాబు, కాసేపు కూర్చుంటాను. మెల్లగా. సిద్ధార్థ, ఏంటి బామ్మగారు? ఏమైంది బాబు? హాస్పిటల్ దగ్గర నుంచి చూస్తున్నాను. ఎందుకంత డల్గా ఉన్నావు? ఏం లేదు బామ్మగారు, ఏదో ఆలోచిస్తున్నాను. అందుకే మీకు అలా అనిపించుంటుంది. మీరు రెస్ట్ తీసుకోండి. అమ్మమ్మా, ఇదిగో నీకు నచ్చిన ఫిల్టర్ కాఫీ తాగి కాసేపు రిలాక్స్ అవ్వు. నాగేశ్వరి, ఏం జరిగింది? ఏం జరిగింది? ఏమీ లేదే. నాతో అబద్ధం చెప్పకు నాగేశ్వరి. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇంట్లో ఏదో జరిగింది. అందుకే సిద్ధార్థ చాలా ముభావంగా ఉన్నాడు. జరిగిందేంటో నాతో చెప్పు. అరే, ఏమీ జరగలేదంటున్నానుగా. నువ్వు ఇలాంటి అనుమానాలు ఆలోచనలు పెట్టుకోకుండా రెస్ట్ తీసుకో. నేను వెళ్ళి వంట చేస్తాను. మైత్రి, నీకేమన్నా తెలుసా? లేదమ్మమ్మా, నేను నీతో పాటు హాస్పిటల్లోనే ఉన్నానుగా. బావగారు డల్గా ఉండడం నేను హాస్పిటల్లోనే గమనించాను. కానీ నీకు ఒంట్లో బాగోలేనందుకు అలా ఉన్నారేమోనని నేను అడగలేదు. కానీ ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా బావగారు డల్గానే ఉన్నారంటే
ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది. ఉండు, అమ్మని పిలిచి అడుగుతాను. వద్దు, మీ నాన్నగారిని పిలు. సరే. నాన్నా, నాన్నా! ఏంటమ్మా? నేనే పిలిచాను అల్లుడు గారు. కూర్చోండి. ఏంటత్తయ్య? నేనొక విషయం అడుగుతాను, నిజం చెప్తారా? దేని గురించి? సిద్ధార్థ ఎందుకు ముభావంగా ఉన్నాడు? ఏమైంది? ఈ ఇంటల్లుడికి ఏం జరగకూడదో అదే జరిగింది. ఆత్మాభిమానం ఉన్న మనిషిని అవమానిస్తే బాధపడకుండా ఎలా ఉంటాడు? అతన్ని ఎవరేమన్నారు? ఎవరో ఎందుకంటారు? మీ కూతురే. అతను ఇల్లరిక పల్లుడని, అతని లిమిట్స్లో అతను ఉండాలని అంది. అదంత మాట అందా? అనే ఉంటుందిలే. అసలు ఎందుకు వచ్చింది ఈ గొడవంతా? ఇదిగో ఇది వీళ్ళమ్మ కలిసి అడవిలో నుంచి ఒక స్వామీజీని మన ఇంటికి తీసుకొచ్చారట. వాడి వల్ల వచ్చింది ఇదంతా. అల్లుడు గారు వేరే కాపురం పెడతానని కూడా అన్నారు. దానికి పిచ్చి పట్టినట్టుంది. మీరైనా కాస్త బుద్ధి చెప్పండి. మైత్రి, నువ్వు వెళ్ళి మీ బావగారు నా దగ్గరికి పంపించు. బామ్మగారు పిలిచారట? అవును బాబు, కూర్చో. నా కూతురు ఎంతటి మూర్ఖురాలో నాకు తెలుసు. అది మిమ్మల్ని అలా మాట్లాడటం తప్పే. దాని తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను. క్షమించు బాబు. అయ్యయ్యో, ఏంటి బామ్మగారు, మీరు పెద్దవారు, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? అయినా ఇప్పుడు ఇవన్నీ డిస్కస్ చేయాలా? ముందు మీరు రెస్ట్ తీసుకోండి. అది కాదు బాబు, నాకు అల్లుడు గారికి నాగేశ్వరి అంటే ప్రాణం. నువ్వు వేరే కాపురం పెడితే అది మాకు దూరం అయిపోతుంది. ఈ కట్టె కాలేంతవరకేనా నువ్వు నాగేశ్వరి ఈ ఇంట్లోనే ఉండాలి బాబు. అలాగే బామ్మ, ముందు మీరు రెస్ట్ తీసుకోండి, నేను ఇప్పుడే వస్తాను. ముసలిక నీళ్ళు కారుస్తున్నావా? లేవే కాళ్ళ దగ్గర నుంచి. క్షమించమ్మా, నేను తప్పు చేశాను. ఆపవే నీ నాటకం. కన్న తల్లికి, కన్న బిడ్డలాంటి నాగేశ్వరికి నువ్వు ఆపద తలపెట్టావు. నువ్వు తప్పు చేసే నొప్పుకొని క్షమించమంటే నేను నమ్ముతాననుకున్నావా? పోయా బయటికి. అమ్మా, దయచేసి నన్ను నమ్ము. నేను ఇంతవరకు ఎంత నీచంగా ప్రవర్తించానో నాకు తెలుసు. నేను మారిపోయానమ్మా. నిన్న నాకు వైదేహికి పెద్ద గొడవైంది. అది నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ చంపకుండా వదిలిపెట్టదు. నేను చచ్చేలోపైనా మంచిగా మారానని నువ్వు నమ్మితే చాలమ్మా. చాలా బాగా నటిస్తున్నావే. నీకిదేం కొత్త కాదు కదా. నాగేశ్వరికి చిన్నప్పటి నుంచి ఆహారంలో విషం ఇచ్చి పెంచుతూ కూడా నీలాంటి మంచి తల్లి లేదని లోకమంతా అనుకునేటట్టు చేసిన గొప్ప నటివి కదా. నిజమే, అప్పుడు చేసిన తప్పులకి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను. ఇప్పుడు నేను నిజంగానే చెప్తున్నానమ్మా, నేను మారిపోయాను. నన్ను నమ్మమ్మా. ఎలా నమ్మమంటావు? నువ్వు అత్యాశతో మరొక పథకం వేసి ఇలా నాటకం ఆడుతున్నావని నా అనుమానం. అయినా ఇంకా సంపాదించి ఏం చేసుకుంటావు? ఎందుకెంత సంపాదన? మైత్రి కోసమా? రేపు దానికి నువ్వు ఇలా దుర్మార్గం పనులు చేసి సంపాదిస్తున్నావని తెలిస్తే అదే నన్ను చంపి పాతేస్తుంది. అమ్మా చాలు, నన్ను ఇంకా ఇలా సూటిపోటి మాటలతో బాధ పెట్టకు. నేనిప్పుడు మారిపోయానని నమ్మమంటోంది నా కోసం కాదమ్మా. రేపా వైదేహి చేతుల్లో నేను చచ్చిపోతే
నా బిడ్డల్ని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావని. ఇప్పుడు నువ్వు నన్ను నమ్మకపోయినా పర్వాలేదమ్మా, నేను చచ్చిపోయిన తర్వాత ఎలాగో నమ్ముతావు. అప్పుడు నాగేశ్వరికి మైత్రికి నేనెంత దుర్మార్గురాలనో చెప్పు. నేను చచ్చేలోపు మాత్రం నా గురించి వాళ్ళకి చెప్పకమ్మా. ఎందుకంటే నా బిడ్డలు నన్ను ద్వేషించడం నేను తట్టుకోలేనమ్మా, తట్టుకోలేను. నాగేశ్వరి, దృష్టి లేని వారికి శబ్దమే మార్గదర్శి, ఏకాగ్రతే ఆయుధం. ఇప్పుడు అన్ని శబ్దాల్ని జాగ్రత్తగా విను. శబ్ద దూరాన్ని బట్టి శత్రువు ఎంత దూరంలో ఉన్నాడనేది అంచనా వేయడం నేర్చుకో. నాగేశ్వరి, జాగ్రత్తగా విను. మరీ అతి చిన్న శబ్దాలని గుర్తించడం ఎలా? ఊపిరి బిగబట్టి వింటే ఎంత చిన్న శబ్దాన్నైనా గ్రహించవచ్చు. ఈ శబ్దాన్ని జాగ్రత్తగా విను. నాగేశ్వరి, నీ ముందు మెట్లున్నాయి, పైకెక్కిరా.